రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖలో ఒక్కసారిగా వాతావరణంలోని మార్పులు నెలకొన్నాయి. 5 గంటలకే చీకటి పడిపోతున్న సందర్భాలు. అయితే సముద్రంలోని వాయుగుండ నేపథ్యంలోని సముద్రంలోని అలలు ఎగిసి పడుతున్నట్టు కూడా తెలుస్తోంది. అటు ఉత్తరాంధ్ర అలాగే కోస్తా జిల్లాల్లో కూడా రానున్న 3 రోజుల్లోని భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అలాగే దీనికి సంబంధించి కూడా మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వేటకి వెళ్ళవద్దు అని చెప్పి కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దీనికి సంబంధించి ప్రెజెంట్ ఇప్పటికే మోదీ టూర్ కూడా రద్దయింది. ఎందుకంటే రానున్న 3 రోజుల్లోని భారీ వర్షాలు వస్తాయి అని చెప్పి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్టు కూడా తెలుస్తోంది. ప్రజెంట్ విశాఖపట్నంలోని సముద్రం ఏ విధంగా ఉంది, అలాగే సముద్రంలోని అలలు కూడా చాలా భయంకరంగా ఎగసి పడుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము. సో సముద్రం వైపు చూడడానికి వచ్చిన మొత్తం టూరిస్ట్కి చూడడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా సముద్రంలోకి ఎలో చేయట్లేదు. పోలీసులు కూడా మొత్తం కూడా బందోబస్తీగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అలాగే జనాలు ఎవరు కూడా సముద్రాన్ని చూడడానికి కానీ దగ్గరికి వెళ్ళడానికి కానీ ప్రయత్నించకూడదు అని చెప్పి కూడా హెచ్చరికలు ఇప్పటికే జారీ చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే ప్రెజెంట్ అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, సముద్రం ముందుకు ఏమైనా వచ్చిందా ఏంటి? ఎందుకంటే మనకి సముద్రంలోని వాయుగుండం ఏర్పడినప్పుడు ఎప్పుడూ కూడా సముద్రం ముందుకి వచ్చి అక్కడ ఉన్న చిరు వ్యాపారులు కావచ్చు, అలాగే షాప్స్ కావచ్చు, అన్ని కూడా కొట్టుకుపోయిన సందర్భాలు మనం చాలా వరకు చూసాం ఇటువంటి తుఫాను వచ్చే ముందు. మరి ఇప్పుడు కూడా సిచ్యువేషన్ అలాగే ఉందా ఏంటి? మా ప్రతినిధి రాజు ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. రాజు చెప్పండి, ప్రెజెంట్ వైజాగ్లోని వాతావరణంకి వచ్చేసరికి ఏ విధంగా ఉంది? సముద్రం ఏమైనా ముందుకు వచ్చిందా? అలాగే మత్స్యకారులు కూడా ఇప్పటికే వేటకు వెళ్ళొద్దు అని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేశారు. మరి ఆ చుట్టుపక్కల ఉన్న షాప్స్ కానీ లేకపోతే చిరు వ్యాపారులు వాటికి సంబంధించి షాప్స్ కానీ ఏమైనా తీసేసే ప్రయత్నాలు ఏమైనా చేశారా? పరిస్థితి కనిపిస్తుంది. రోజు ఉండే వాతావరణానికి ఇప్పటి వాతావరణానికి చాలా తేడా కనిపిస్తుంది. ఇంచుమించుగా 6 గంటల 30 నిమిషాల తర్వాత, అంటే 5 గంటల 30 నిమిషాల తర్వాత వాతావరణంలో మార్పు రావడం, కొంత చీకటి పడే అవకాశం అయితే ఉంది. కానీ ఈ రోజు 5 గంటలక అంటే ముందే వాతావరణంలో ఒక్కసారిగా మార్పు రావడం, చీకటి వాతావరణం ఉంది. దీని అంతటికీ కారణం కూడా అటు వాయుగుండం ప్రభావమే ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు వాయుగుండం ఉన్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం మొత్తం అంతా కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా సముద్రం అల్లకల్లోలంగా ఉందని చెప్పొచ్చు. అంటే ప్రతిరోజు ఉన్నటువంటి వాతావరణానికి కొంచెం భిన్నంగా వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తము అటు జీవీఎంసీకి సంబంధించి కానీ, అదేవిధంగా ముఖ్యంగా లైట్స్ అన్నింటినీ, ఇక్కడ సిటీకి సంబంధించిన లైట్స్ అన్నింటినీ కూడా అడ్వాన్స్గా వేసేసరికి ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంది. కేవలం తొందరగా చీకటి పడినటువంటి పరిస్థితి ఉంది. దీనికి కారణం పూర్తిగా వాతావరణంలో మార్పులు రావడం, ముఖ్యంగా వాయుగుండానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మార్పు అయితే కనిపిస్తుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. అలల తాకిడి ఎక్కువగా ఉన్నటువంటిది అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా సూచనలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సముద్రం ఉధృతంగా ఉంటుంది, అదేవిధంగా అలల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దు, వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా తిరిగి రావాలని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో తుఫాను అంటే వాయుగుండ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం వరకు కూడా తీవ్ర అల్పపీడనంగా ఉన్నటువంటి ఇది వాయుగుండంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అటు తమిళనాడు, శ్రీలంకల వైపు కదులుతున్నటువంటి ఈ వాయుగుండం కదలిక అటు శ్రీలంక దగ్గర తీరం దాటినా కూడా దీని ప్రభావం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోస్తా జిల్లాల మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారుతున్నటువంటి నేపథ్యంలో మత్స్యకారులు లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటికి రావాలి, మొత్తం తీరాలకు చేరుకోవాలని హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సముద్రంలో రాజు చెప్పండి, ఎందుకంటే మత్స్యకారులే కాకుండా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడున్న ప్రజలకి కూడా సురక్షితంగా పంపించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే వాతావరణం ఆల్రెడీ మన విజువల్స్ చూస్తున్న సముద్రం ఎంత అల్లుకల్లోలంగా ఉందో, అండ్ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కూడా తీవ్రంగా నష్టం కలిగే ఛాన్సెస్ కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి కంట్రోల్ రూమ్ నుంచి కానీ లేకపోతే ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? వాళ్ళకి సురక్షితమైన ప్రాంతాలకి తరలించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అంటే ఇప్పటి వరకు వాతావరణ శాఖ సూచించినటువంటి వివరాల ప్రకారం చూస్తే ఈ వాయుగుండం ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ వాయుగుండం తీవ్రం దాల్చిన తర్వాత అది తీవ్ర తుఫానుగా మారితే కనుక ఖచ్చితంగా ఇవన్నీ ఏర్పాట్లు చేసే అవకాశం అయితే ఉంటుంది. కానీ ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అధికార యంత్రాంగం అయితే కొన్ని హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రైతులకు సంబంధించి అటు రైతాంగాన్ని, ఎందుకంటే ఇప్పటికే ఇబ్బందులకు గురవుతున్నటువంటి రైతులు ముఖ్యంగా అటు ఉభయ గోదావరి జిల్లాలు, అదేవిధంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి రైతులు
రైతులంతా కూడా వరి నాట్లన్నింటినీ కూడా ఇప్పటికే పంట చేతికి వచ్చింది, కోతలు కోస్తున్నారు, నూర్పిళ్ళు చేస్తున్నారు. ఆ పంట అంతా కూడా ఇప్పటికే ఆ రోడ్ల మీద ఆరపోస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అకాల వర్షాలు కనుక కురిస్తే పంట మొత్తం అంతా కూడా నాశనం అయిపోతుందని రైతులకైతే తీవ్రమైనటువంటి భయాందోళన ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు భారీ వర్షాలు కురిస్తే కనుక లోతట్టు ప్రాంత ప్రజలకు ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే అటు రైతుల లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలనే సూచనలు అయితే వాతావరణ శాఖతో పాటుగా ముఖ్యంగా ఇటు విపత్తుల నివారణ సంస్థ, హోంశాఖకు సంబంధించి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే ప్రెసెంట్ ఒకవేళ అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కానీ పడినట్లయితే ఏ ఏ ప్రాంతాలు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అలాగే పంటలకి సంబంధించి ఎక్కువ శాతం ఎవరికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అంటే ఇప్పటి వరకు వాతావరణ కేంద్రం తెలియజేసిన వివరాల ప్రకారం చూస్తే ఖచ్చితంగా కోస్తాంధ్రకు ఎక్కువగా వర్షం పడే అవకాశం అయితే ఉంది. అది అంటే కొన్ని చోట్ల చెదురుమదురు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే అటు ఉభయ గోదావరి జిల్లాలు, అదేవిధంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకి దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పైగా రైతుల విషయంలో కూడా వీళ్ళ ఎక్కువగా ఎఫెక్టెడ్ పర్సన్స్ ఈ జిల్లాల్లోనే ఎక్కువగా ఉంటుంది. ఉభయ గోదావరి జిల్లాల నుంచి నెల్లూరు వరకు కూడా అటు వరి సాగు ఎక్కువగా పండిస్తారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ రైతాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందులకు గురయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూడవచ్చు. దీనికి తోడు ఇప్పుడు 29వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించినటువంటి పర్యటన కూడా రద్దయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ కనుక విశాఖకు వస్తే అటు రాకపోకల విషయంలో అటు ఫ్లైట్ కానీ హెలికాప్టర్లు కానీ, ఎందుకంటే అటు విశాఖ చేరుకున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఉన్నటువంటి సెజ్కి వెళ్ళాలి. రాకపోకల్లో వాతావరణం అనుకూలించకపోతే ఇబ్బందులు ఉంటాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో పిఎంఓ దీని మీద పరిశీలన చేసి అటు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇక్కడ గ్రీన్ ఎనర్జీ హైడ్రో సంబంధించినటువంటి ప్రాజెక్టుకి సంబంధించి అది వర్చువల్గా శంకుస్థాపన చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది తీరం దాటేది ఆంధ్రప్రదేశ్లో కాకపోయినా అటు తమిళనాడు, శ్రీలంకల మధ్యన కదలికలున్నా కూడా దాని ప్రభావం ముఖ్యంగా వర్షానికి సంబంధించి ఎక్కువగా కోస్తా ఆంధ్రాలో ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసినటువంటి నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం, అదేవిధంగా విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలతో పాటుగా అటు ఆ ఎఫెక్టెడ్ ఏరియాల్లో ఉన్నటువంటి వాళ్ళకి జిల్లా కలెక్టర్లకి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి తుఫాన్లు వచ్చినటువంటి సమయంలో కానీ, వరదలు వచ్చినటువంటి సమయంలో కానీ ఆస్తి నష్టాలు జరిగినా కూడా పారనష్టం జరగకుండా ఉండేలాగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకునేలాగా రాష్ట్ర ప్రభుత్వాలు ముందు నుంచి అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వాయుగుండం ప్రభావం కూడా ఖచ్చితంగా రాష్ట్రం మీద ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా వర్షాలకు సంబంధించి కూడా ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడికక్కడ. ఎందుకంటే ఈ తుఫాను వచ్చేటటువంటి సమయంలో కానీ, తుఫానుకి సంబంధించి తీరం దాటే సమయంలో కానీ దాని ప్రభావం సముద్ర తీర ప్రాంతాల మీద ఎక్కువగా ఉంటుంది. అటు శ్రీకాకుళం నుంచి ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అదేవిధంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ ఉమ్మడి జిల్లాల పరిధిలో అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటికి సంబంధించి కూడా వరి రైతులు ఎక్కువగా అప్రమత్తంగా ఉండాలి. దీనికి తోడు అటు కళింగపట్నం నుంచి అటు కళింగపట్నం కానీ, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం ఈ ఓడరేవుల్లో నుంచి వెళ్తున్నటువంటి మత్స్యకారులందరూ కూడా వేటకు వెళ్తూ ఉంటారు. అదేవిధంగా చిన్న బోట్లలోనూ మరబోట్లలో కూడా వేటాడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు. సముద్రం అలలు కూడా అల్లకల్లోలంగా ఉంది. సముద్రం లోపల కూడా అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని ఇప్పటికే అధికార యంత్రాంగం, వాతావరణ శాఖ సూచించినటువంటి పరిస్థితి ఉంది. చాలా వరకు బోట్లన్నీ కూడా ఇప్పటికే వీళ్ళందరూ కూడా తీరానికి వచ్చేసి ఫిషింగ్ హార్బర్లో వాటి లంగరేసి ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వాయుగుండం తీవ్రత అధికంగా ఉంటుంది. దీని ప్రభావం అయితే అటు రైతాంగం మీద, మత్స్యకారుల మీద పడే అవకాశం ఉంటుందని వాతావరణ కేంద్రం అయితే అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడెక్కడ జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేయడంతో పాటు హోంశాఖకు సంబంధించి కూడా అటు ముందస్తు చర్యల్లో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆ తుఫాను పడే సమయానికి సంబంధించి ముఖ్యంగా వర్షాలు కురిసే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సీజన్ లో ఒక విషయం చెప్పండి, ఎప్పుడు కూడా విశాఖపట్నం అనేసరికి ఇటువంటి తుఫాన్లకి ఎఫెక్ట్ అవుతున్నా కోలుకునే సందర్భాలు మనం చూసాము. మరి ఈసారి కూడా దానికి తగ్గట్టు ఈసారి అంటే తుఫాన్ వచ్చేసరికి తగ్గుముఖంలో ఉండబోతుందా, లేకపోతే గతంతో పోలిస్తే ఇంకా ఎక్కువ శాతం ఈదురుగాలులు కానీ వర్షపాతం కానీ ఎంత పరంగా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అలాగే ప్రజలకి ఆ 3 రోజులు కూడా ఇళ్ల నుంచి బయటికి రాకుండా చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా, లేకపోతే యథావిధిగా అటు స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, అంటే నిత్యావసరం మనం చేసుకునే డైలీ రొటీన్స్ కానీ వాటికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయంటారా?
అంటే విశాఖపట్నానికి సంబంధించి ముఖ్యంగా ఈ వాయుగుండం విషయంలో తీవ్రంగా విశాఖపట్నంకి వర్షభావం కానీ ఈదురుగాలు కానీ ఉండే అవకాశం అయితే లేదు. సముద్ర తీర ప్రాంతాలు ముఖ్యంగా కోస్తా ప్రాంతానికి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాల నుంచి నెల్లూరు వరకు ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతంలోనే ఎఫెక్టెడ్ ఏరియాస్గా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రాంతాలకు సంబంధించి కొంత అప్రమత్తంగా ఉండాలనేది చెప్తున్నటువంటిది కనిపిస్తుంది. అయితే ఈ సీజన్లో వర్షాలు కురిస్తే మాత్రం అటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి నెల్లూరు వరకు రైతాంగం వరి పండిస్తున్నటువంటి రైతులు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పల్లవ ప్రాంతాల్లో వర్షం కురిసినా కూడా ఆ గాలి ఉంటే తప్ప వర్షం కురిస్తే అవి దిగువ ప్రాంతాలకు వర్షపు నీరంతా వచ్చేస్తున్నటువంటిది అయితే ఉంది. అక్కడ రైతులు కొంతవరకు మాత్రమే ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. కానీ ఉభయ గోదావరి జిల్లాల నుంచి అటు నెల్లూరు వరకు ఉన్నటువంటి రైతాంగం అంతా వరి పండించేటువంటి రైతులు, కాలువల కింద వ్యవసాయం సాగు చేస్తున్నటువంటి రైతులు ఈ ప్రాంతాల్లో కనుక వర్షాలు పడితే ఖచ్చితంగా ఇప్పుడు రైతులు పూర్తి స్థాయిలో నష్టపోయే అవకాశం ఉంది. దీనికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగం సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఈ వాయుగుండ ప్రభావం అనేది అటు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు నెల్లూరు వరకు తీవ్ర స్థాయిలో ఉంటుందని అటు వాతావరణ కేంద్ర అధికారులు తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గౌతమి, రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖలోని ఒక్కసారిగా మారిన వాతావరణం. అయితే 5 గంటలకే చీకటి పడిపోతున్న సందర్భం. అయితే సముద్రంలోని బంగాళాఖాతంలోని వాయుగుండం ఏర్పడడంతో సముద్రంలో ఇప్పటికే అలలైతే ఎగిసి పడుతూ ఉన్నాయి. గతంలో కూడా ఇటువంటి తుఫాన్లు ఎన్ని వచ్చినప్పటికీ కూడా సముద్రంలోని ఇటువంటి విధమైనది ఏర్పడిన ఇటువంటి అల్పపీడనాలు ఏర్పడినప్పటికీ వైజాగ్ అనేది తట్టుకొని లేచిన పరిస్థితులు మనం చూసాం. మరి ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు రానున్న ఈ 3 రోజులు వర్షాలు ఏవైతే చెప్తూ ఉన్నారో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి కొన్ని ఏరియాల్లో అని కూడా ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని కూడా సురక్షితమైన ప్రాంతానికి తరలించడానికి కూడా ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వేటకు వెళ్లేవారు కావచ్చు, లేకపోతే వెళ్ళిన వారు కావచ్చు, వెంటనే తిరిగి వెనక్కి రావాలి. అలాగే వేటకు వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఆగాలి అని చెప్పి కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తోంది వాతావరణ శాఖ. కూడా దీనికి సంబంధించి ఈ 3 రోజులు ఈదురు గాలులతోని వర్షం పడే ఛాన్సెస్ ఉన్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా వెల్లడించింది.